హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నన్ను చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక యూట్యూబ్ నుంచి నీకు రెవెన్యూ ఇదేంటి ఎంత జనరేట్ అయ్యింది, అదేవిధంగా నీకు ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇలా అని చెప్పి నాకు ఫ్రీక్వెంట్ గా చాలా క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక నీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తే కనుక నీకు వెంటనే రెవెన్యూ వస్తుందా, లేకపోతే నీకు 1000 వ్యూస్ వస్తే నీకు రెవెన్యూ జనరేట్ అవుతుందా, లేకపోతే ఎక్కువ లైక్స్ కొడితే వస్తుందా, లేకపోతే కామెంట్స్ చేస్తే వస్తుందా అని చెప్పి ఇలాంటి ఫ్రీక్వెంట్ గా నన్ను క్వశ్చన్స్ నా ఫ్రెండ్స్ అదేవిధంగా చాలా మంది నన్ను ఇదే క్వశ్చన్ నన్ను అడిగారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం నేను వీడియో డెడికేటెడ్ గా చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక నేను యూట్యూబ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత కంప్లీట్ గా నేను టోటల్ గా నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మీరు ఎంత ఎర్న్ చేశారంటే కనుక ప్రస్తుతానికి ఇప్పటివరకు యూట్యూబ్ నుంచి నేను ఇప్పటికొచ్చి రెవెన్యూ అయితే తీసుకోలేదు, బట్ రెవెన్యూ అయితే నాకు జనరేట్ అవుతుంది. ఆ ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఎప్పుడైనా సరే మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసింది వెంటనే మనం ఏం చేయాలంటే ఛానల్ సెట్టింగ్స్ లో మనకి మానిటైజేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ మానిటైజేషన్ ఆప్షన్ లో మనకి గూగుల్ యాడ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేసుకుంటున్నామో, ఎనేబుల్ చేస్తే అది ఇమీడియట్ గా గూగుల్ ఏం చేస్తుందంటే మీకు మినిమం మానిటైజేషన్ స్టార్ట్ అవ్వడానికి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అదేవిధంగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట మీ ఛానల్ కి. సో ఎప్పుడైతే మీరు 1000 సబ్స్క్రైబర్స్ అదేవిధంగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మీ ఛానల్ అనేది మానిటైజేషన్ కి రివ్యూ పంపించబడుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీ రివ్యూ ఓకే అయిందో, యూట్యూబ్ ఓకే చేస్తుందో మనకి వెంటనే మనకి ఏంటంటే మన ఛానల్లో యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అనమాట. ఆటోమేటిక్ గా యాడ్స్ అనేవి వాళ్ళే ఎనేబుల్ చేస్తారు. విత్ ఇన్ ఏ వీక్ లో మనకి వెంటనే రివ్యూ చేసి ఎనేబుల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ యాడ్స్ లో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అయితే మనకి ఉంటాయి అన్నమాట. సో బట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, అదేవిధంగా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. సో ఈ రెండిట్లో ఏది అవ్వకపోయినా సరే మనకి గూగుల్ అనేది యాడ్సెన్స్ నుంచి మనకి ఆ రివ్యూ అయితే రాదనమాట. అలా విధంగా యాడ్స్ అనేవి మన వీడియోస్ యాడ్స్ ప్లే అయితేనే మాకు ఏంటంటే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, తర్వాత ఈ మానిటైజేషన్ యాడ్సెన్స్ లో మనం ఏంటంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మనకి ఏ బ్యాంక్ పంపిస్తున్నాం వాళ్ళ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్స్ అన్ని అడిగి, అదే విధంగా దాంతో పాటు మీ ఇంటి అడ్రస్ అయితే అడుగుతుంది. సో దానికి సంబంధించి మీకు ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి వాళ్ళు స్కాన్ చేసి పెట్టమని చెప్తారు. రివ్యూ చూసుకున్న తర్వాత వాళ్ళ ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే మీ ఇంటికి పంపిస్తారనమాట. సో గూగుల్ నుంచి యాడ్సెన్స్ నుంచి మాకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. నిజంగా మీరు జెన్యూనా కాదా, ఆ అడ్రస్ కరెక్టా కాదా అని చెప్పేసి మీకు వెరిఫికేషన్ ఓటీపీ లాంటిది పంపిస్తారనమాట. సో ఇది నాకు వచ్చిన గూగుల్ నుంచి వచ్చిన యాడ్సెన్స్ అనమాట. యాడ్సెన్స్ నుంచి వచ్చిన పోస్ట్ అనమాట. ఈ పోస్ట్ లో మనం చూసుకుంటే కనుక ఇక్కడ లోపల చూసుకుంటే కనుక మనకు ఓటీపీ అయితే ఉంటుంది. సో ఈ ఓటీపీని నేను మళ్ళీ ఎంటర్ చేస్తే అప్పుడు నాకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి, అదే విధంగా నా ఛానల్ వెరిఫై చేసుకున్నట్టు అనమాట. నేను ఈ కోడ్ ఎంటర్ చేయకపోతే అది ఫేక్ అని చెప్పేసి గూగుల్ నిర్ధారించుకుంటుంది అనమాట. సో ఈ విధంగా అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎప్పుడైతే ఛానల్స్ లో యాడ్స్ అనేవి ప్లే అవుతున్నాయో అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మొబైల్ ఫోన్ లో చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వీడియో ప్లే అవుతున్నప్పుడు మనకి స్కిపబుల్ యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ స్కిపబుల్ యాడ్స్ ఏంటంటే కనుక 5 సెకండ్స్ అవగానే మనకి ఏంటంటే కావాలంటే ఆ యాడ్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో బట్ ఈ స్కిపబుల్ యాడ్స్ నుంచి నిజంగా నాకు రెవెన్యూ జనరేట్ అవుతుందా అంటే జనరేట్ అవుతుంది. బట్ మీరు 5 సెకండ్స్ స్కిప్ చేస్తే నాకు జనరేట్ అవ్వదు. బట్ అట్లీస్ట్ మీరు 30 సెకండ్స్ అయినా స్కిపబుల్ యాడ్ చూస్తే కనుక నాకు ఆ యాడ్ వాడి దగ్గర నుంచి యూట్యూబ్ డబ్బులు వెళ్తుంది, యూట్యూబ్ నాకు డబ్బులు వేస్తుంది అనమాట. సో అదే విధంగా మనకి మొబైల్ ఫోన్ లో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో కిందన గూగుల్ యాడ్స్ ప్లే అవడం కానీ, గూగుల్ పే యాడ్స్ గురించి ఎప్పుడైతే నా ఛానల్లో ప్లే అవుతుందో కింద ఇన్స్టాల్ అనే బటన్ కానీ, లేకపోతే ఇంకేదైనా యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాల్ బటన్ అని ఒక యాప్ ఇన్స్టాల్ బటన్ అనేది కనబడుతుంది. ఆ క్లిక్ చేసినందుకు కూడా నాకు ఏంటంటే కనుక రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నాకు క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసినందుకు, క్లిక్ చేసినందుకు కూడా నాకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో అదే విధంగా మీకు కిందన వెబ్సైట్ కి సంబంధించింది లింక్ కూడా మనకి కింద వీడియో కిందనే మనకి క్లిక్ చేసిన కడే
మనకి ఏంటంటే రెవెన్యూ అనేది యూట్యూబ్ నాకు వేస్తుంది అనమాట. ఇవి ఏవి చేయకపోయినా సరే నాకు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి అనమాట. సో అదేవిధంగా కంప్యూటర్లో చూసుకుంటే కనుక వీడియో ప్లే అవుతుంది, ఇలా స్కిప్పబుల్ యాడ్స్తో పాటు సైడ్ చూసుకుంటే కనుక టాప్ రైట్ కార్నర్లో నాకు ఏంటంటే యాడ్ వేస్తున్నారు, వాళ్ళ బ్యానర్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఆ బ్యానర్ నేను క్లిక్ చేస్తే వెంటనే వేరే ఇంకో ట్యాబ్ ఓపెన్ అయ్యి అందులో వేరే యాడ్కి సంబంధించిన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అలా క్లిక్ చేసినందుకు కూడా నాకు ఏంటంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా నేను వీడియో ప్లే అవుతున్నప్పుడు నాకు ఫ్లోటింగ్ బ్యానర్ లాంటిది నా వీడియో మీద కనబడుతూ ఉంటుంది. అవి క్లిక్ చేసినా సరే నాకు రెవెన్యూ అనేది సంబంధించిన రెవెన్యూ అనేది నాకు జనరేట్ అవుతుంది అనమాట. సో ఇందులోని ఈ టైప్స్ ఆఫ్ యాడ్స్ కాకుండా నాకు ఇంకో టైప్ ఆఫ్ యాడ్ కూడా ఉంటుంది, నాన్ స్కిప్పబుల్ యాడ్ అని చెప్పేసి. ఇది మనం స్కిప్ చేయడానికి ఉంది, 15 to 20 seconds 30 seconds వరకు ఉంటే కంప్లీట్గా యాడ్ చూస్తేనే నా వీడియో కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అలాంటి యాడ్స్ కూడా ఉంటాయి అనమాట, వాటి వల్ల కూడా నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో నేను నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఎందుకు ఎనేబుల్ చేయను అంటే కనుక దానివల్ల చిరాకు పడతారు అనమాట. ఈ యాడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వీడియో చూడడానికి ఉండదు కాబట్టి అలాంటి యాడ్స్ అయితే నేను డిసేబుల్ చేస్తాను. సో ఈ విధంగా నాకు ఏంటంటే యూట్యూబ్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ యాడ్స్ ద్వారా నాకు డిఫరెంట్ టైప్స్గా నాకు ఏంటంటే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నిజంగా చూసుకుంటే కనుక నేను ఇంతవరకు ఎంత ఎర్న్ చేశానంటే కనుక లాస్ట్ మంత్ వరకు మీకు స్క్రీన్ మీద చూసినట్టయితే కనుక నియర్లీ నేను $60 వరకు అయితే సంపాదించాను. సో ప్రెసెంట్ నేను $70 ప్రెసెంట్ టిల్ డేట్ వరకు ఈరోజు నేను పోస్ట్ చేసేంత వరకు చూస్తే కనుక నేను నియర్లీ $70 వరకు అయితే నేను ఎర్న్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను పేమెంట్స్ అయితే చేయాలంటే కనుక మినిమం నాకు $100 అయితే అవ్వాలన్నమాట. ప్రెసెంట్ నేను $70 దగ్గర ఉన్నాను. సో వెరీ సూన్ విత్ ఇన్ 1 month 1.5 month లో నేను $100 అయితే రీచ్ అవుతాను అనుకుంటున్నాను. సో ఆ $100 రీచ్ అయిన తర్వాత నేను పేమెంట్స్ చేసుకుంటే కనుక నా ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినా ఆ బ్యాంక్ అకౌంట్లో విత్ ఇన్ 10 days లో నాకు ఏంటంటే మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక యూట్యూబర్కి యూట్యూబ్ నుంచి మనీ అనేది కంప్లీట్గా ఈ విధంగా అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు క్లియర్గా నేను అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.